హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజుబాబు ఫిషింగ్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు కొంచెం స్టాక్ వచ్చింది. ఓన్లీ బైట్ కాస్టింగ్ మిషన్స్, అలాగే రాడ్లు వచ్చినాయి, రాంబో రాడ్లు చూపిస్తా. ఇది కూడా ఫ్రెండ్స్ మీకు ముందుగా చెప్తున్నా, మన షాప్ వచ్చి ముత్తంగి చర్చ్ ఆపోజిట్ లో ఉంటది. మీకు 75 నెంబర్ కి కాల్ చేసి ఎవరైనా సరే మీరు లొకేషన్ పెట్టమని చెప్పండి, మీకు లొకేషన్ పెడతారు. మనకు ముత్తంగి చర్చ్ పడచేరు దగ్గర ముత్తంగి చర్చ్ ఆపోజిట్ లో ఉంటది. కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ లో పాత వైన్స్ గల్లీ అంటే ఎవరైనా చెప్తారు, అక్కడ మన షాప్ ఉంటది. ఓకే, ఇంకా ముందుగా చెప్తున్నా ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే అందరూ అన్న రాంబో రాడు ఒరిజినలా డూప్లికేట్ అని అడుగుతున్నారు. రాంబో రాడు ఒరిజినల్ ఎలాగుంటుందో డూప్లికేట్ ఎలా ఉంటుంది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు సేమ్ ఇప్పుడు డూప్లికేట్ అంటే కాపీ రాడ్ ఎట్లుంటది, ఒరిజినల్ రాంబో ఎట్లుంటది, ఆ రెండు రకాలు మీకు చూపిస్తా. పెద్ద పెద్ద చేపలు రాంబో రాడ్తోనైతే మన దగ్గర ఉన్న ఒరిజినల్ క్వాలిటీ, మన దగ్గర ఒరిజినల్ అంటే ఒరిజినల్ రాడ్ మన దగ్గర. ఓకే, ఇంకొకటి ఫ్రెండ్స్ మీరు ఇంకొకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఎవరైనా ఇప్పుడు ఎంఆర్పికి తక్కువ ఎవరైనా సరే ఇక్కడ కానీ ఇంకా వేరే రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే చూడండి, ఎంఆర్పికి తక్కువ అమ్ముతున్నారంటే అది డూప్లికేట్, పక్కా డూప్లికేట్. అది లుకానా కానీ ఏదైనా సరే కాపీ వస్తుంది, మొత్తం కాపీ వస్తుంది. దైవాలో కాపీ వస్తుంది, లుకానాలో కాపీ వస్తుంది. మీరు గమనించండి. మీరు సపోజ్ ఇప్పుడు లుకానా ప్రీడియేటర్ ఉంది, లుకానా ప్రీడియేటర్ 2600 కానీ ఇంకా తక్కువ అమ్మారు అనుకో, అది పక్కా 100% అది డూప్లికేట్. అది చూసుకొని తీసుకోండి. ఎందుకంటే నేను మీకోసం చెప్తున్నా, డబ్బులు వేస్ట్ అవుతుంది. మళ్ళీ దాని రాగులు పోతాయి, ఇంకా గేర్లు పోతాయి, అన్ని పోతానే ఉంటాయి. అది ఎందుకంటే అది ఒరిజినల్ కాదు, డూప్లికేట్. ఏదో కాపీ రాడు, కాపీ మిషన్ తీసుకుంటారు, ఇరిగిపోతుంది, లేకుంటే ఇది దానికి బేరింగ్స్ పోతాయి. అందుకనే ఒరిజినల్ చూసి తీసుకోండి. ఎంఆర్పి ఇక్కడే కాదు ఎక్కడ కూడా తగ్గదు. ఒరిజినల్ అయితే కనుక డబ్బులు అది ఏంటంటే సేమ్ ఉంటుంది, అమౌంట్ సేమ్ ఉంటుంది. ఓకేనా, ఇదొకటి గమనించండి. ఎప్పుడైనా సరే ఒరిజినల్ కి డూప్లికేట్, ఒరిజినల్ అమ్మేవాడు ఎప్పుడు రేటు తగ్గాడు. అదే కనుక కొంచెం కాపీ డూప్లికేట్ అమ్మేవాడు మాత్రం కంపల్సరీ తగ్గించి అమ్ముతాడు. నీకు 100 రూపాయలు తగ్గించినా సరే అది కంపల్సరీ అది కాపీ అనుకోండి. ఇదైతే పక్కా నేను చెప్తున్నా, ఇది ఒకటి గమనించుకోండి. నేనైతే ఇప్పుడు మనకు కొన్ని దుకాణం బయట కాస్ట్ రీల్స్ వచ్చినాయి, అవి చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, మనకైతే లుకానా ప్రీడియేటర్, దీంట్లో 2 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ క్యామ్రీ అయితే మీకు తెలుసు, ఇది వచ్చి క్యామ్రీ రీల్ గురించి నేను చెప్తున్నా. చూడండి, ఇది క్యామ్రీ, చూడండి ఇది క్యామ్రీ రీల్ వచ్చి మనకు ఇగో 10 kg డ్రాగ్ పవర్, 10 kg డ్రాగ్ పవర్ ఉంది. ఇప్పుడు వరకు అయితే ఒక కంప్లైంట్ లేదు మన దగ్గర, వేరే దగ్గర ఎవరి దగ్గర కూడా అన్నారు. ఈ క్యామ్రీ రీల్ తక్కువ కాస్ట్లో క్యామ్రీ రీల్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీకు నింజా ఎట్లా ఉందో, నింజా కన్నా ఇది కూడా సేమ్ క్యామ్రీ సేమ్ ఉంది. చూద్దాం, దీంట్లో చూపిస్తా. ఇదిగో క్యామ్రీ రీల్ వచ్చి ఒరిజినల్, ఇది మనకు 10 kg డ్రాగ్ ఉంటుంది. ఇది చూడండి, దీంట్లో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ 2 రకాలు వచ్చినాయి. చాలా స్మూత్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఉన్నాయి దీంట్లో క్యామ్రీ. ఓకే, ఇంకా ఏమొచ్చినాయి చూద్దాం. అలాగే లుకానా ప్రీడియేటర్ 200, లుకానా ప్రీడియేటర్, దీంట్లో కూడా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ 2 వచ్చినాయి. చూడండి, ఇది రైట్, ఇది వచ్చి మీకు రెడ్ కలర్లో ఉంది. దీనికి వచ్చి బ్యాగ్ ఇచ్చిండు ఇగో మంచిగా. దీని కెపాసిటీ మీకు అందరికీ తెలుసు, లుకానా ప్రీడియేటర్, ఎందుకంటే చాలా మంది వాడుతూ ఉంటారు. దీంట్లో రైట్ హ్యాండ్ ఉంది, ఓన్లీ దీంట్లో రెడ్ కలర్లో మాత్రం రైట్ హ్యాండే ఉంది. దీంట్లో ఇంకో వేరే కలర్ కూడా వచ్చింది. ఇది ఓన్లీ 2600 రూపీస్ మాత్రమే. మీరు ఎక్కడైనా తీసుకోండి, 2600 రూపీస్ ఉంటుంది. ఒకవేళ కాపీ అమ్మితే మాత్రం తక్కువ వేసి అమ్ముకోవచ్చు, కానీ ఇదైతే రేట్ తగ్గదు ఫ్రెండ్స్. ఇక్కడే కాదు, దీని టూల్ కూడా చూడండి, లోపల ఇంతకుముందు వేరేగా ఉండేది, ఇప్పుడు టూల్ పెద్దగా ఇచ్చిండు. ఇప్పుడు లోపల దారం ఎక్కువ పట్టే అవకాశాలు ఉంటాయి. టూల్ కూడా పెద్దగా ఉంది. ఇది చాలా బాగుంటుంది. లుకానా కంపెనీలో ప్రీడియేటర్, ఇది ప్రీడియేటర్ ఒకటి వచ్చింది మన దగ్గర, ఇది ఒకటి. అలాగే ఫ్రెండ్స్, దీంట్లో గ్రీన్ కూడా ఉంది, చూపిస్తా. చూడండి, ఇది లెఫ్ట్, దీంట్లో గ్రీన్ ఉంది. ఇది కూడా ప్రీడియేటరే, దీంట్లో లెఫ్ట్ ఉంది రైట్ ఉంది. చూడండి, ప్రీడియేటర్ గ్రీన్ ప్రీడియేటర్ ఇది. దీంట్లో లెఫ్ట్ ఉంది రైట్ ఉంది. అది వచ్చి మీకు 2600 రూపీస్, 2600 రూపాయలు రెడ్.
గ్రీన్ వచ్చి మీకు రేట్ ఎక్కువ ఉంటుంది 2750 రూపీస్. ఇది రేట్ ఎక్కువ ఉంటుంది. ఇది గ్రీన్ లెఫ్ట్ రైట్ రెండు అవైలబుల్ ఉంది. ఇది రేట్ ఎక్కువ ఉంటుంది. ఇది 2750 రూపీస్ ఉంటుంది. ఇది అది 2600. అది ఎక్కడున్నా ఫిక్సే. అది ఇది కూడా సేమ్ ఉంటుంది. చూసుకోండి మీరు, వేరే వాళ్ళ కేటలాగ్లో కూడా చూసుకోవచ్చు మీరు. చాలా బాగుంది మిషన్ కదా, చాలా అసలు మామూలు క్లాస్, మరి మామూలుగా లేదు. మరి చూడండి, ఇది గ్రీన్ ఉంది, ఇది రెడ్ ఉంది. దీనికి దానికి తేడా చూపిస్తా చూడండి. ఇగో ఇది గ్రీన్ ఉంది, ఇది రెడ్ ఉంది. గ్రీన్ ఉంది, ఇది రెడ్ ఉంది. చూసారు కదా, మిషన్స్ అయితే మనకు 3 రకాలు అవైలబుల్ ఉన్నాయి. ప్రీడియేటర్ వచ్చి 2 రకాలు ఉన్నాయి. అవి ఒకటి గ్రీన్ ఉంది, ఒకటి రెడ్ ఉంది. అలాగే కెమెరా అయితే బ్లాక్ ఉన్నది, సూపర్ కాంబినేషన్. ఓకే, మీకైతే ఈ 2 మిషన్స్ చాలా బాగుంది. అలాగే లుకానా టాంగోగునా కూడా మన దగ్గర ఉంది, అది కూడా అవైలబుల్ ఉంది, తీసుకోవచ్చు మీరు. ఇంకా నేను రాడ్ల గురించి చెప్తా. రాడ్ల గురించి రాంబో రాడ్లు మళ్ళీ వచ్చినాయి స్టాకు. ఆ పాత రాడ్లు అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు కొత్త రాడ్లు వచ్చినాయి. ఇప్పుడు కొత్త స్టాకు, అది కూడా చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇది రాంబో రాడ్లు అయితే మళ్ళీ వచ్చినాయి. ఫస్ట్ తెచ్చిన స్టాక్ అయిపోయింది, చాలా వరకు అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త స్టాక్ తెచ్చిన. ఇప్పుడు దీంట్లో 10 ఫీట్ వచ్చింది, 9 ఫీటు, 8 ఫీట్, 7 ఫీటు సేమ్. దీంట్లో ఏమేమి వచ్చినాయో చూపిస్తా చూడండి. దీంట్లో రాంబో రాడ్లో ఒరిజినల్ ఏది కాపీ ఏది అడుగుతున్నారు అందరూ. ఏంటంటే ఒరిజినల్ కొంతమందికి కాపీ ఏదో అర్థం కాదు, చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీకు ఒరిజినల్ రాడ్ అనుకో, నేను చెప్తా. ఇగో మీకు అందు గురించి నేను ఫోన్ దగ్గరలో పెట్టుకున్నా. ఒరిజినల్ రాడ్ అయితే ఈ స్టిక్కర్ వస్తుంది, ఈ మార్కింగ్ వస్తుంది. ఇది ఓన్లీ బైట్ కాస్టింగ్కి ఈ మార్కింగ్ వస్తుంది. ర్యాంబో వచ్చి ఇదిగో ఇదే అక్షరాలతో ర్యాంబో అని రాసి ఉంటుంది. ఓకేనా, ఇది ఒరిజినల్. దీంట్లో డూప్లికేట్ ఎట్లా ఉంటుందో చూడండి. ఇదిగో ఇది కాపీ రాడ్, చూసారు కదా. కాపీ రాడ్కి ఇక్కడ స్టిక్కర్ వచ్చింది, ఈ స్టిక్కర్ వచ్చింది, ఈ రాంబో అనేది వచ్చింది. చూడండి ఇదిగో స్టిక్కర్ వచ్చిందా, ఈ స్టిక్కర్ వచ్చింది చూడండి. ఇదిగో స్టిక్కర్ వచ్చింది. ఇది ఒరిజినల్ కాదు, ఇది కాపీ రాడు. చూడండి, ఇది కాపీ రాడు. తీసుకోండి, నేను కాదనట్లేదు, నేను తీసుకోదనట్లేదు. కాకపోతే ఏంటంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటన్నా అని అడుగుతున్నారు జనాలు. అందుకని నేను వాళ్ళ గురించే చెప్తున్నా. ఇది నేను వాళ్ళు వేరే ఎవరైనా తయారు చేసుకుని ఏమైనా చేసుకుని మనకు సంబంధం లేదు. కానీ నా దగ్గర అయితే ఆ ప్రోడక్ట్ ఉండదు, కాపీ ప్రోడక్ట్ ఉండదు. నా దగ్గర ఒరిజినల్ ర్యాంబో మాత్రమే ఉంటుంది. రైన్బో ఒరిజినల్ ర్యాంబో మాత్రమే ఉంటుంది. అది ఒరిజినల్ ర్యాంబోకి ఏంటంటే ఇప్పుడు ఈ టిప్పులు ఉంటాయా, ఇది వచ్చి మీకు ఒక ఇంతవరకే ఉంటుంది. ఇది సమానంగా ఉంది చూడండి. ఇది సమానంగా ఉంటుంది ఒరిజినల్ రాడికి. 2 పీసులు సమానంగా ఉంటుంది ఒరిజినల్ రాడికి. అదే కనుక మీరు కాపీ రాడికి ఎట్లుంటుంది అంటే సగం వరకే వస్తుంది. అది సగం వరకే వస్తుంది. ఇది పెద్దగా వస్తుంది, ఇది చిన్నగా వస్తుంది కాపీ రాడికి. అది కాపీ రాడికి దానికి తేడా. ఇది వచ్చి 10 ఫీట్ ఫ్రెండ్స్. చూడండి, ఇగో 10 ఫీట్ మీకు ఎంత పెద్ద చేప వచ్చినా మీకు ఆగుతుంది. మీకు 10 కిలోలు ఎందుకు అనాదనం క్యాట్ పీస్ 10 కిలోలు క్యాట్ పీస్ వచ్చినా ఏం చేయలేదు, అంత కెపాసిటీ ఉంది ఈ రాడ్కి అయితే. రాంబో రాడు చాలా గట్టి రాడ్ ఇది. దీంట్లో మన దగ్గర వచ్చి 9 ఫీట్, 8 ఫీట్, 7 ఫీట్ అవైలబుల్ ఉంది. 10 ఫీట్ ఇంకా 10 ఫీట్ 9 ఫీట్ స్పిన్నింగ్ ఉంది, 8 ఫీట్ బైట్ కాస్టింగ్ ఉంది, 7 ఫీట్ వచ్చి కొన్ని ఉన్నాయి స్పిన్నింగ్ ఉంది, దాంట్లో బైట్ కాస్టింగ్ కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతే చెప్పాలనుకున్నా. ఇంకా మంచి మంచి ఫిషింగ్ వీడియోలతో నేను ముందుకు వస్తా. అందరికి ఇంకోసారి సంక్రాంతి శుభాకాంక్షలు, అడ్వాన్స్ శుభాకాంక్షలు. ఓకేనా, ఈ సంక్రాంతిలో అయితే ఏం ఆఫర్స్ లేవు ఫ్రెండ్స్. ఇగో చూడండి, ఇవైతే ఒరిజినల్ రాంబో రాడ్స్ ఇట్లా ఉంటాయి. ఓకే, ఒరిజినల్ రాంబో ఇట్లా ఉంటాయి. ఇది ఒరిజినల్ రాంబో రాడ్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇంతే చెప్పాలనుకున్నా. ఇక మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఒక లైక్ వల్ల నా వీడియో ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రాంబో రాడ్ గురించి ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలో చూడండి, మీరు ఎవరి వీడియోలైనా చూడండి. ఇది చాలా స్టిఫ్నెస్ ఉంటుంది. చూడండి, ఇగో మొత్తము ఫోల్డింగ్ అయిపోతుంది, కానీ ఏం కాదు. అలాగని చెప్పి అన్న చెప్పినాడు కదా మీరు ఎలాగంటే ఇలాగా ఉంచేయకండి. ఎందుకంటే అది మేము ఉంచేదానికి మీరు ఉంచేదానికి చాలా తేడా ఉంటుంది. చేప లాగిన దానికి మనం ఉంచేదానికి మనం గట్టు లాగుతాము. ఇలాగే జస్ట్ ఒక ఆయన ఏం చేసిండు, డేర్ డెవిల్ రాడ్ ఇట్లా అన్న ఎంత గట్టిగా ఉంటుంది అన్న, ఇంత కాస్ట్ రాడు 3000 రాడని ఇట్లా అన్నాడు. 2 ముక్కలు అయిపోయింది.
అందుకనే కొంచెం చూసుకొని చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.